అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. సభ లోపల మేము ఈ కార్ రేసింగ్ మీద మీరు సభలో చర్చకు పెట్టండి. మీ యొక్క వర్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారి మీద మీరు ఏదైతే ఇవాళ కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే కేసు పెట్టిండ్రో దాని గురించి మా వాదన మేము చెప్తామని చెప్పేసి అవకాశం ఇవ్వండి, చర్చ పెట్టని చెప్పేసి అడిగినాం. వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ చేత ఆమోదం చెందింది కాబట్టి మేము చర్చకు అవసరం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ఆమోదం ఉన్నా లేకున్నా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద చర్చకు పెట్టారు. పవర్ దాని మీద చర్చకు కమిషన్ వేసినా కూడా చర్చకు పెట్టారు. అంటే ఇక్కడ చర్చ పెట్టడానికి ఏ అంశాన్నైనా చర్చకు పెట్టొచ్చు. ఇవాళ మీరు అభూత కల్పనలతో అవాస్తవాలతో ఆధారం లేకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఏసీబీ పనిచేస్తున్నది, డీజీపీ పనిచేస్తున్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని బెదిరించే విధంగా ఇక్కడ తన యొక్క అంచర్లతో అసెంబ్లీ లోపల బూతులు తిట్టిస్తా ఉన్నాడు, చెప్పులు చూపిస్తా ఉన్నారు, వాటర్ బాటిల్స్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విధంగా శాసనసభని బుల్డౌజ్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు. అక్కడ రాహుల్ గాంధీ బీజేపీ సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంచనాలో మా మీద బూతు పురాణం అదేవిధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇలా విజువల్ చూపిస్తున్నారు, దమ్ముంటే విజువల్ చూపించండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ కేటీఆర్ గారు ఏదో తప్పు చేసినని మీరు భావిస్తే చర్చ పెట్టండి. చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి, మా వాదన ఏందో మేము చెప్తాం. కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా 45 నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. నేను అఫీషియల్ గానే మంత్రి హోదాలో హెచ్ఎండిఏకు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి అధికారులందరితో చర్చించిన తర్వాతనే మొదటి దఫా చెల్లించినాం. కావాల్సిన లాభం 700 కోట్ల రూపాయలు తెలంగాణకు జరిగింది. ఆ తర్వాత రెండో దాన్ని ఖచ్చితంగా ఆనాడు వాళ్ళకి లాస్ రావడం వల్ల 55 కోట్లు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని, అదేవిధంగా ఇక్కడున్న మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలకు ఒక ఊపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది తప్ప